నమస్తే భీమిలి. ఈరోజు మీరు చూస్తున్న భీమిలికి రెండో వైపు మేము చూపించాలనుకుంటున్నాం. భీమిలి బీచ్లో అందాలే కాకుండా భీమిలి ప్రజల మనోభావాలు, అలాగే భీమిలి సాగర సంగమం దగ్గర జరుగుతున్న ఈ యొక్క భీమిలి డ్రైనేజ్ సిస్టమ్ని ఏ విధంగా కలుపుతున్నారనేది చిత్రీకరించడానికి, అలాగే చూపించడానికి ఒక ముందడుగేసాము. ముఖ్యంగా మనం ఇండ్లలో వాడుకునే నీరు, మురుగునీరు, అలాగే డ్రైనేజ్, అలాగే సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా, ఆ డ్రైనేజ్ అంతా తీసుకుని వచ్చి కాలువల ద్వారా భీమిలి బీచ్లో కలపడం జరుగుతుంది. ఎక్కడ కూడా సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండా, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా డైరెక్ట్గా మన ఇండ్లలో నుంచి వాడుకునే నీరు భీమిలి సాగర సంగమంలో కలుపుతున్నారు. ఇక్కడ అనేక మంది శివరాత్రికి, అలాగే పుణ్య తిథుల్లో చాలామంది వచ్చి భక్తులు ఇక్కడ పవిత్ర స్థానాలు ఆచరిస్తారు. అలాంటి పవిత్ర స్థానాలు ఆచరించే సాగర సంగమంలో కలపడం ద్వారా అనేక మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. రెండవది ఏంటంటే, ఇక్కడ ఇలాగా చెత్త చెదారం, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా పేరుకొని పోయి సముద్ర జలాల్లో కలపడం ద్వారా సముద్ర జలాల్లో జీవరాశులు, అలాగే వీటికి ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ చర్యలు తీసుకొని భీమిలికి మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, అలాగే మంచి సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టించి అని కోరుకుంటున్నాం. ప్లీజ్ ఫాలో ఎక్స్ప్లోర్ భీమిలి. మీ అందరి సపోర్ట్ కావాలి మరిన్ని వీడియోలకి. థ్యాంక్ యూ సో మచ్.